సినిమా వాట్ ఈస్ యువర్ పర్సనల్ రీజన్ సార్ మట్కా మిస్ఫైర్ అవడానికి? 75% నాదే తప్పు అని నేను అనుకోవాలి. ఎందుకంటే ఇది ఒక రాంగ్ ట్రెండ్ కదండి. చాలా రాంగ్. హానెస్ట్గా చెప్పాలంటే నవంబర్ 14 అది రిలీజ్ అయింది. నవంబర్ 13 ఈవినింగ్ దాకా కూడా దాని థియేటర్ లేదు. మధ్యాహ్నం 3 గంటలకి లాస్ట్ రీల్ వచ్చింది. యూఎస్కి మేము పంపించిన కాపీలో డబ్బింగ్ మ్యూజిక్ లాస్ట్ 2 రీల్స్. మీరు ఎలా తీసుకుంటారు? గ్రాంటెడ్గా అలా తీసుకోకూడదు కదా. సో నేను అక్కడ ఆయనకి పరువు నష్టం దావా వేయాలంత కోపం వచ్చింది నాకు. బట్ అనవసరం పెంట మీద రాయేయడం ఎందుకని వదిలేశారు. ఎంతమంది సెలబ్రిటీస్ వెళ్ళి పూజ చేయించుకుంటున్నారు ఆయన దగ్గర? చేయించుకుంటున్నారు కదా. అవును. అయ్యో యూట్యూబ్ నుండి అవే కదా సార్ ఉన్నాయి కదా. వేణుస్వామి గారు ఉన్నాడు. హీరోయిన్లు కూడా వెళ్ళి అక్కడేదో ఆయన మాంసం పెట్టమంటాడంట, మందు బాటిల్ పెట్టమంటాడంట, అవన్నీ పెట్టి పూజ చేయిస్తాడంట. ఇప్పుడు ఇవి రహస్యంగా జరిగే పూజలు ఈరోజు ఆ రివ్యూలే మీకు చాలా పెద్ద థ్రెట్. మీకు తెలియదే ఉంది. రివ్యూస్ అనేదాన్ని ఎలా చూడాలో కూడా తెలియని పరిస్థితిలోకి వచ్చాం. నవీన్ చంద్ర ఒక సినిమా చేస్తానంటే ఖచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుంది. ఆయన ఏది పడితే ఆ సినిమా చెయ్యడు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ మంచి మంచి సినిమాలు పలాస అండ్ మట్కా ఇలాంటి సినిమాలు తీసి మంచి తనదైన ఒక ఐడెంటిటీని ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకోవడం ఎంత కష్టం అంటే, అలాంటి కష్టతరమైన పరిశ్రమలో తనదైన చేసినవి తక్కువ సినిమాలైనా బట్ ఒక మంచి స్టాంపింగ్ తెచ్చుకున్న డైరెక్టర్ అయిన కరుణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమా హనీ అనే సినిమా రేపు ఫిబ్రవరి 6వ తారీఖున రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఆయన ఆ సినిమా విశేషాలను మనతో పాటు పంచుకోవడం కోసం వచ్చారు. దాంతోపాటు ఇతరత్ర లోకాభిరామయం కూడా మాట్లాడతాం. వినండి. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నేను ఫస్ట్ మీకు నేను కంగ్రాచులేట్ చేయాల్సింది అండ్ ముఖ్యమైన విశేషం ఏంటంటే, మీరు చాలా మంచి జానర్ తీసుకున్నారు సార్ ఈసారి. హనీ హారర్ థ్రిల్లర్ కదా. సైకలాజికల్ హారర్ అండి. అంటే హౌ డు యు డిఫైన్ సైకలాజికల్ హారర్? అంటే హర్రర్ అన్నటప్పటికి అందులో దెయ్యాలు లేకపోతే భూతాలు, ఇంకొకటి ఆత్మలు, శక్తులు ఇలాంటివన్నీ ఉండాలి. ఇదేంటంటే మూఢనమ్మకాలను బేస్ చేసుకున్న సినిమా. మూఢనమ్మకాలు. సో మనిషి మెదడులో ఉండే గ్రే ఏరియాలో ఉండే హారర్ ని ఇందులో ఎక్స్ప్లోర్ చేశాను. అంటే మనిషి ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుంది అన్నదాన్ని. సో క్షుద్ర పూజల్ని ప్రాక్టీస్ చేసే ఒక క్యారెక్టర్ ఇది. సో క్షుద్ర పూజల్లో ఇప్పుడు ఈ సినిమాలో ఎక్కడ మీకు దెయ్యము లేకపోతే ఇంకో భూతము, ఆత్మ, శక్తులు ఇలాంటివన్నీ కాకుండా క్షుద్ర పూజని చేసి క్షుద్ర పూజల ద్వారా పవర్ని సంపాదించాలనుకునే ఒక క్యారెక్టర్. ఓకే. అంటే నేను ఎందుకు అన్నానంటే, మీరు ఏ పేరైనా పెట్టండి దానికి, బట్ దట్ విచ్ కెన్ థ్రిల్ ది ఆడియన్స్ డెఫినెట్లీ థియేటర్ లో. అంటే జనరల్ ఫిల్మ్స్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్ అన్నది మీరు ఏం చేసినా కూడా ఆ థ్రిల్ క్రియేట్ చేయడం అనేది పెద్ద కత్తి మీద సామ అయిపోతుంది సార్ కదా. అవును. ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే సార్, ఇప్పుడు దాకా ఎవరికి తెలియనంటే పిల్లి మాయ అనే ఒక కాన్సెప్ట్తో ఈ సినిమా చేశాను అనమాట. సో మూఢనమ్మకాలు తర్వాత అంటే మామూలుగా సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు మీకు. ఈ ఇరిడియం కాయిన్, ఇరిడియం ఇది ఉంది అని చెప్పి, అంటే రైస్ పుల్లింగ్, ఇరిడియం కాయిన్ అని, తర్వాత ఈ రంగురాళ్ళు, తర్వాత గుప్త నిధులు, లంకె బిందులు, నిధి నిక్షేపాలు, నరబలులు, ఇవన్నీ నమ్మే ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ రోజుకి ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మీకు రీసెంట్గా చూస్తే ఒక 2-2.5 ఏళ్ళ కిందట మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆమె 2 పిల్లల్ని చంపేసింది. ఆమె ఇద్దరు కూతుళ్ళని. వెరీ ఎడ్యుకేటెడ్. మదనపల్లిలో జరిగింది. చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. అవును, నేను విన్నానండి. సో 2 పిల్లలు, వయసుకు వచ్చిన పిల్లలు, వాళ్ళిద్దరు నోట్లో చెంబు పెట్టి పూజ చేసి డంబులతో కొట్టి 2 పిల్లల్ని చంపేసింది ఆమె. ఆమె ఎడ్యుకేటెడ్, 2 పిల్లలు బాగా ఎడ్యుకేటెడ్. ఆమె నమ్మింది ఏంటంటే ఇంకో 2 రోజుల్లో దేవుడు మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొస్తాడు అన్నది ఆమె నమ్మి ఆ పని చేసింది. సో అంటే ఈ కైండ్ ఆఫ్ బిలీఫ్ ని ఎవరు ప్రాపగేట్ చేస్తారు? సో అలాంటి
ఆ బిలీఫ్ నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ మానసిక స్థితి అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అన్నదాని మీద అలాంటి సినిమా అనమాట. అదే ఇంకో చోట కూడా ఎక్కడో ఒక్క చోటు కాదండి, మీకు ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఎక్కడో మీకు రెగ్యులర్గా పిల్లల్ని బలిచ్చే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని బలిచ్చేస్తున్నారు, చిన్నపిల్లల్ని బలిచ్చే వాళ్ళు ఉన్నారు, తర్వాత పవర్ కోసం యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు. మనకు తెలిసి అంటే మనం పేర్లన్నీ మాట్లాడుకోకూడదు కానీ చాలా చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద పవర్లో ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలు వాళ్ళ తాలూకా ఆ రెగ్యులర్గా లెగసీ మెయింటైన్ అవ్వడం గురించి అని చాలా క్షుద్ర పూజలు చేస్తారు, చాలా సపరేట్గా బళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సపరేట్గా పూజలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లోనే ఆ పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, అందులోనే సెలబ్రిటీస్ ఉన్నారు, సెలబ్రిటీస్ వెళ్ళి పూజలు చేసుకున్నాడు. ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తున్నప్పుడు నేను కొత్తగా చెప్పేదైతే లేదు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా ఒక బిలీఫ్ ఉంది కదా. ఎండ్ ఆఫ్ ద డే పొద్దున్న లేచి 9 to 5 9 to 9 కష్టపడి పనిచేసి ఒక దారిలో వెళ్ళి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే వాళ్ళు ఒక 80% ఉంటే 20% ఇప్పుడు మీ ఫ్యామిలీస్లో ఉంటారు, మా ఫ్యామిలీస్లో ఉంటారు, అందరు ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా నమ్మరు, వాళ్ళు దీని మీదే తిరుగుతుంటారు. కొన్ని సంవత్సరాల పాటు ఇదే పనుల మీద ఉంటారు. ఏదో ఒక రోజు మనకి ఒక్కసారిగా ఇది జరుగుద్ది అన్న దీని మీద తిరుగుతూ ఉంటారు. ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత ఇది ఊబి లాంటిది, ఆ లోపలికి వెళ్ళిపోతారు. అలాంటి ఊబిలోకి వెళ్ళిన ఒక మనిషి తలకు కథ ఇది. అదేలేండి. సో పిల్లిమాయ అనేది ఒకటి ఉందండి. సో పిల్లిమాయ అంటే ఏంటంటే పిల్లి ప్రసవించినప్పుడు పడే మాయ ఏదైతే ఉందో ఆ మాయని అసలు మనం తీసుకోలేం, అంటే మనం సంపాదించలేం. ఎందుకంటే పిల్లి ప్రసవించేటప్పుడు చాలా సీక్రెట్గా ప్రసవిస్తుంది. అట్లా అన్లెస్ అది ఇంట్లో పెరిగే పిల్లి అయితే తప్ప, ఇంట్లో పెరిగే పిల్లి కూడా ఆ టైంకి ఎక్కడో చేస్తారు, అది అయిపోయింది, అది కాదు. కానీ మా పూర్తిగా దీనికి ఏంటంటే నల్ల పిల్లి ఇలా రకరకాలు ఇవన్నీ కూడా ఒక బిలీఫ్ పుట్టించడం, ఫస్ట్ పుట్టించిన తర్వాత దాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేయడం, ఇంపోజ్ చేసిన తర్వాత దాన్ని పాపులర్గా ప్రచారం చేయడం చేసి తద్వారా దాని నుండి డబ్బు సంపాదించడం. అవును. ఇప్పుడు మీకు రీసెంట్గా చూస్తే ₹5 కాయిన్ మీద పలానా 2 స్టార్స్ ఉండాలి, ఈ నంబర్ ఉండాలి, ఇది ఉంటే నేను ₹1,00,00,000 కొనుక్కుంటానని ఎవడో మీకు ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. సో అది ఉందని చెప్పి ఇంకెవడో వెళ్తాడు, దాని మీద ఒక నడుస్తూ ఉంటుంది. ఆ కాయిన్ ఎవరి దగ్గర ఉందని ఇంకోటి చెప్తాడు. ఇదంతా బిజినెస్, ఇదంతా ఇదొక టైప్ ఆఫ్ మోసం. ఒక టైంలో ₹20 పద్మం, సూర్యకిరణాలు ఉన్న దానిలో గోల్డ్ ఉందని చెప్పేవారు. దాంతో ఉంగరాలు కూడా చేయించుకునేవారు. ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా కూడా రంగురాళ్ళు మీద అయితే యాక్చువల్గా ఒక పెద్ద నవల రాయొచ్చు, పెద్ద సినిమా చేయొచ్చు. అంటే పుష్ప లాంటి సినిమా చేయొచ్చు రంగురాళ్ళు బేస్ చేసుకుని. రంగురాళ్ళు వెనకాల చెప్పేస్తున్నారు బయటికి, ఏది రంగురాళ్ళతో సినిమా చేయొచ్చు, మీరే చేయొచ్చు కదా. అది కరెక్టే, చెయ్యొచ్చు అంటున్నా. ఆ కాన్సెప్ట్ అంటే రంగురాళ్ళు వాళ్ళ జీవితం ఆ వెనకాతలో ఇది జరిగే ఇది ఉంటుంది చూసారా, అది కంప్లీట్ గా మన ఎవరికి తెలియని ఒక చీకటి కోణం. అదంతా ఎక్కడో జరగట్లేదు, ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ లోనే వైజాగ్ దగ్గర, తూర్పుగోదావరి జిల్లాల దగ్గరలోనే జరుగుతుంది. చాలా కొండలు తవ్వేశారు, రంగురాళ్ళు కన్నీ దానికి దళారులు ఉంటారు, దాని మీదే కూర్చొని ఒక ఎకానమీ రన్ అవుతుంది. అంటే దానికంటూ ఒక క్యాపిటలిస్ట్ ఉంటాడు, అతను పెట్టుబడి పెడతాడు, అతని కింద కట్టుబానిసల్లాగా ఒక 50-100 మంది పనిచేస్తూ ఉంటారు. అలాంటి క్యాపిటలిస్టులు దాదాపు ఒక 100-200 మంది ఉంటారు. అదొక ఇండస్ట్రీ, అది నడుస్తుంటుంది, ఎవరికి తెలియదు. కరెక్ట్. సో 20 ఏళ్ళు 30 ఏళ్ళు అందులో ఉండిపోయినట్టుకు ఒక రంగురాయి దొరకడం కూడా దుర్లభం అయ్యే ఇది ఉంటుంది. కొంతమంది దొరుకుతాయి అంటారు, ఆ రంగురాయికి ఏముంది అనేది ఎవరికీ తెలియదు ఎండ్ ఆఫ్ ద డే. సో మళ్ళీ జాతిరత్నాలు వేరు, జాతిరత్నాలు అనేది కంప్లీట్ గా డిఫరెంట్. పుష్యం, పుష్యరాగం, నవరత్నాలు అవన్నీ వేరే. అది ఆస్ట్రాలజీ. ఇది కాకుండా రంగురాళ్ళు వేరే ఉన్నాయి మళ్ళీ. అవునండి. అంటే ఇప్పుడు ఈ చేతబళ్ళు అనండి, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ అనండి, అవన్నీ అటు ఒరిస్సా బోర్డరు ఆ ప్రాంతాల్లో ఎక్కువ అంటారు కదండి, బస్తర్ డిస్ట్రిక్ట్. అవును కదా. అవును. అంటే ఆ కల్చర్ ఇక్కడికి ట్రావెల్ అయిందా సార్ మీ మనిషి ఆశ అండి. ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు ఈ క్షణంలో మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పెట్టుడు మందు అని రీల్స్ చేస్తున్నారు డైరెక్ట్ గా. మీకు ఎవరు కావాలంటే వాళ్ళని వశీకరణం చేసుకోండి, కింద నంబర్ ఇస్తున్నారు. ఉన్నాయి మీకు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తున్నాయి. ఒకళ్ళు నిలబడి మీకు కావాల్సిన వాళ్ళని మీరు వశీకరణం చేసుకోవడానికి మా దగ్గర మందు ఉంది అని చెప్పి అది నమ్మే వాళ్ళు ఉంటారు. అంటే అత్త కోడళ్ళ మధ్యలో గొడవ ఉంటే అత్తని కోడలు చంపడమా, లేకపోతే కోడల్ని అత్త చంపడమా, లేకపోతే లేపేయాలి అని ఆలోచించే ఇది ఉంది. తర్వాత భర్త
మరుగుమందో ఏదో చెప్తున్నారు దానికి. భర్త ఉమ్, సరిగ్గా లేకపోతే భర్తని దారిలో పెట్టుకుంటారు. ఇదంతా కూడా కొంత పాజిటివిటీగా ఆలోచించేది. ఇలా కాకుండా దాయాదుల మధ్యన గొడవలు, ఆస్తి తగాదాలు ఇలాంటి వాటిలో ఆస్తి తగాదాల్లో సొంత చెల్లెలు కూతుర్ని చంపేసిన ఒక ఆమె చంపేసి మళ్ళీ అదే శవం దగ్గర ఏడుస్తుంటే మళ్ళీ మొన్న రీసెంట్‌గా వచ్చిన కేసు ఇది. అవునండి, అవును. ఇదొచ్చింది. సో, ఇవన్నీ జరుగుతుంది. అంతా మా హ్యూమన్ దీనికంటే ఇంకా హారర్ మీకేముంటది? ఇంకేముంటుందండి, ఇప్పుడు మనకెందుకు విజయవాడలో ఆ చిన్న పిల్లన విష్ణుప్రియని అంతే. చేశారు. వాళ్ళు దీనిలో పెట్టి చంపేశారు కదా. వాటర్ బాయిలర్ లో ఆ, పెట్టి చంపేశారు చంపేశారు కదా. కదా. వాళ్ళ Just ఫాదర్ 2 రోజుల్లో చనిపోయాడు చచ్చిపోయాడు. ఆయన. సో, అది ఆస్తి తగులే. ఆస్తి తగులు. అవును. ఇప్పుడు ఆ చేసిన వ్యక్తి మైండ్ లో ఉన్నంత హారర్ కంటే దెయ్యం ఎప్పటికీ మీకేమి అంటే దెయ్యం ఇన్ కేసు ఉంటే అంత In హారర్ case- అయితే దెయ్యం కాసేపుకి వచ్చి మిమ్మల్ని మంచి మాట భయపడుతుందేమో. అన్నారు మీరు. అంతే ఇన్ కదా. కేసు ఉంటే ఉంటే దెయ్యం వచ్చి మిమ్మల్ని భయపెట్టి వెళ్తుందేమో అంటే మనకు తెలిసిన వరకు. అంతే కదా. దెయ్యం వచ్చి కాసేపు మేము భయపెడుతుంది. లేకపోతే ఆమె గాని అతడు గాని అంటే మగ దెయ్యమైనా దెయ్యమైనా వాళ్ళకేం కావాలో అది ఆ కాసేపు చేసుకుని వెళ్ళిపోతారు. బట్ దెయ్యం ఎప్పుడు స్త్రీలింగమే సార్. అది అది నేను మళ్ళీ కళాపురం రాశాను. అది కామెడీగా అయిపోయింది కానీ దెయ్యం ఎప్పుడు స్త్రీలింగం కింద పెట్టేశారు కానీ అలాగే అదే. మగ దెయ్యాలు కూడా ఉంటాయి కదా. అదేలేండి. మగ దెయ్యాలు. అదే. సో అది సార్ అంటే దెయ్యం ఒక మనిషిని చంపింది అన్నది ఇప్పటిదాకా ఎప్పుడు మనం వినలేదు. దెయ్యం భయపెట్టినవే విన్నాం కానీ మనుషులను చంపడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. అవునండి. సో ఏది హారర్ మీకు? సో ఇదే హారర్. ఇదే horror సో ఎక్కువ. ఇలాంటి బిలీఫ్ కనుక మీకుంటే మీరు ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళాలనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ ఏమవుద్ది అన్నది ఈ కథ. ఓకే. అంటే ఇందులో చిన్న సుడిగుండం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక విరూపాక్ష కొన్ని సినిమాలు వస్తున్నాయి. అవును. ఏ సినిమా మొన్న రిలీజ్ అయిన ఈషా. ఈషా కూడా మంచి బ్రహ్మాండంగా ఆడింది. అవును. వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అవును. మంచి హిట్ సినిమా. అవును. అంటే నేను ఇందాక మొట్టమొదటి నేను అందుకే అన్నా మంచి జోనర్. కంగ్రాచులేషన్స్ సార్, మంచి జానర్ తీసుకున్నారు. ఎందుకంటే పీపుల్ ఎంజాయ్ చేస్తారు దాన్ని. అవును. ఇది ఇలా ఉందా అన్నది. అవును. ఎగ్జాక్ట్లీ. దాన్ని మీరు బాగా టేకప్ చేశారు. అవును. సో ఇదొక సామాజిక సమస్యని ఈ జోనర్ లో చర్చిద్దాం అనుకున్నాను. అంటే భయపెట్టడమో లేకపోతే హర్రర్ అనే ఎలిమెంట్ ని క్యాష్ చేసుకోవడం అనే కాకుండా నేనేంటంటే ఒక ఈ సమస్య ఉంది, ఎవరు మాట్లాడడం లేదు కదా. సో ఈ సమస్య ఉన్నది చాలా దగ్గరలో ఉంది. ఇది అందరు ఈ రోజుకి 2026లో కూడా ఇది జరుగుతూనే ఉంది. దీని గురించి అటు భూత వైద్యులు అనే వాళ్ళు ఇంకా ఇదవుతూనే ఉన్నారుగా. ఉన్నారు. ఇప్పుడు ఒక భూత వైద్యులు ఇప్పుడు ఒక మనిషికి ఒక సమస్య వచ్చిందండి. ఆ సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం అన్నది ఏదో ఉంటుంది, రైట్? సో సమస్యకు పరిష్కారం అన్నది పలానా విధంగా ఉంది, నువ్వు ఈ పని చేస్తే జరుగుద్ది, లేకపోతే నీకు పలానా మనిషిని కలిస్తే జరుగుద్ది అన్నది వరకు వెల్ అండ్ గుడ్, ఫైన్. ఏదైనా సమస్య కొంతకాలానికి కాలం తనంతట తానే దాన్ని ఆ సమస్యని పరిష్కారం బెస్ట్ చూపిస్తుంది. హీలర్ అది అది చూపిస్తుంది సమస్య అనేది. సమస్యలు ఏముంటాయి? మానసిక సమస్య ఉంటుంది, కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటాయి, రెండవది ఆర్థిక సమస్యలు ఉంటాయి. అంటే ఇవే కదా సార్. సో ఈ 3 సమస్యలని మనం వేరే వేరే రూపాలు ఇది ఈ మూడింటిని దాని గురించి వెతుక్కోకుండా అంటే వాటి సొల్యూషన్ వెతుక్కోకుండా ఈ పూజ చేస్తే ఈ 3 సమస్య పోతాయి, ఇది చేస్తే ఇదంతా అయిపోతుంది అన్న మనిషి బలహీనతని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో చాలామంది దాన్ని మ్యానిపులేట్ చేసే దీంట్లో ఇది వచ్చేది ఒకటి. రెండోది పవర్ కానీ ఏదైనా సరే పవర్లో ఉండే ముఖ్యంగా పొలిటీషియన్స్ లేకపోతే ఇండస్ట్రియలిస్టులు లాంటి వాళ్ళకి పవర్ నిలబడుతుందా లేదా? ఎందుకంటే వెరీ సింపుల్, ఒక ముఖ్యమంత్రో లేకపోతే ఒక మంత్రో ఆ పదవిలో ఉండాలంటే ఏం చేయక్కర్లేదు. వాళ్ళు జనానికి వాళ్ళు దేనికి ఎలక్ట్ చేయబడ్డారో అది చేస్తే అది చేస్తే చాలు. అది చేయకుండా ఉండడం వలన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మైండ్లో ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ నేను వస్తానా రానా, నెక్స్ట్ ఎలక్షన్లో నేను గెలుస్తానా గెలవనా, లేకపోతే నా పవర్ ఉంటుందా ఉండదా అన్న ఇది ఉండేటప్పుడు దానికి ఆ బలహీనతని ఆ మెంటల్ స్టేట్ని క్యాష్ చేసుకుంటారు. మీరు ఈ పూజ చేస్తే మీరు ఇదవుతారు. అలాగే పూజలు చేసినప్పుడు ఎంతమంది తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చారు? రాలేదే. వచ్చారనుకోండి ఇతనికి పేరు, రాకపోయినా ఏం పోయేదేం లేదు. ఇతనికి ఇంకో క్లయింట్ ఉంటాడు ఎప్పుడు. అవును. ఇతని దగ్గర ఎప్పుడు కూడా ఇంకొక ఇది కూడా ఉంటుంది, సాకు ఉంటుంది. అంటే నేను చెప్పాను ఆయన పలానా చేయలేదు, మంగళవారం పొద్దున 5కి లేవమన్నాను, ఆయన 5:15కి లేచాడు కాబట్టి అవ్వలేదని చెప్తే అయిపోయింది. సింపుల్ కొట్టు వేరేస్తారు. కరెక్ట్. సో అది వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటాయి సార్. ఆబ్వియస్లీ 100 రూపాయలు వాళ్ళు అవన్నీ పెట్టుకునే ముందు డీల్ చేయడం మొదలు. మీరు అబద్ధం చెప్పి ఇది చేస్తున్నప్పుడు ఒక అబద్ధం మీదకి ఇంకో 100 అబద్ధాలు చెప్పడానికి ప్రిపేర్ అయితేనే మీరు అబద్ధం చెప్పడానికి ప్రిపేర్ అవుతారు. అవును.
అవును. నిజం మాట్లాడాల్సి వచ్చినప్పుడు దానికి నిలబడాల్సి ఉంటుంది ఒకటే. కదా. అంతే కదా. అబద్ధాలు అయితే 100. ఆ. అయితే ఈ ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్న ఈ పాయింట్ సరే. రిపిటేషన్ లాగా ఉండడానికి ఏమైనా అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా సార్? లేదు సార్, అంటే ఇప్పుడు దాకా ఎవ్వరు చర్చించలేదు. ఈ సమస్యను ఎవరు చర్చించలేదు. బట్ ఇట్స్ ఎ స్టోరీ. ఇది తీసేటప్పుడే అనుకున్నది ఏంటంటే ఇది వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవుతుందా లేదా అన్నది నాకు అసలు 1% కూడా ఇది లేదు. దీనికంటూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇది రీచ్ అయితే చాలా అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ జోనర్ ఫిల్మ్స్ ని చూసేవాళ్ళు చాలా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అవును. వాళ్ళు ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా అనుకున్నాను. దాంతో పాటు ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు చూసారా, పిల్లిమాయ అన్నాడు. పిల్లిమాయ అంటే అసలు ఏంటి, ఏం జరుగుతుంది దానివల్ల, ఏం జరగబోతుంది, అసలు పిల్లిమాయ అన్నదాన్ని ఏం చర్చించాడు అన్న కుతూహలంతో వెళ్ళి చూసేవాళ్ళు, లేకపోతే ఇంకా మా వర్డ్ ఆఫ్ మౌత్ తో వెళ్ళేవాళ్ళు చూసినప్పుడు అది ఇంకా వైడ్ గా స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ ఉంది. అదే. బట్ ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా చూస్తారు. అంటే మీరు చెప్పిన దాని మాటలోనే సినిమా అన్నది ఓవరాల్ గా ఆల్ సెక్షన్స్, ఆల్ క్రాస్ సెక్షన్స్ చూసినప్పుడు ఆ సినిమాకు ఉండే సెలబ్రేషన్ వేరే అండి. బట్ సెక్షనలైజ్డ్ ఆడియన్స్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడడం వల్ల మీ సినిమాకి న్యాయం జరుగుతుంది అంటారు? సినిమాకి న్యాయం జరుగుతుందా అని అంటే ఇది డే వన్ మొదలు పెట్టే అన్ని సినిమాలను అలా తీసుకోలేవు. ఇప్పుడు కొన్ని దాన్ని ఏమంటారు, ఒక క్యాస్ట్ ఇష్యూని మనం ఫస్ట్ సినిమా పలాసలో క్యాస్ట్ ఇష్యూని మనం ప్రజెంట్ చేస్తాం. అది యూనివర్సల్ సబ్జెక్ట్, అందరికీ ఉంది. తర్వాత ఆనర్ కిల్లింగ్ అనేదాన్ని శ్రీదేవి సోడా సెంటర్లో చర్చించాం. అది కూడా యూనివర్సల్ సబ్జెక్ట్, అంటే అందరికీ అపీల్ అయ్యేది. ఆ కళాపురం అనే సినిమా ఏంటంటే ఒక ఇండస్ట్రీ మీద, పాలిటిక్స్ మీద ఉన్న ఒక సెటైర్ అది. అంటే ఫేక్ పొలిటీషియన్స్, ఫేక్ ప్రొడ్యూసర్స్ మీద వేసిన సెటైర్ అది. అంటే ఒక దీన్ని. సో ఆ తర్వాత మట్కా అనేది ఒక పీరియాడిక్ డ్రామా, ఒక రియల్ ఇన్సిడెంట్ ని మనం ఇది చేసాం, దాన్ని ఫిక్షనలైజ్ చేసి చూపించిన ఒక వరల్డ్ బిల్డింగ్ ఇదంతా ఉంది. ఇవన్నీ యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు. బట్ ఈ సినిమా ఏంటంటే ఇలాంటి కథలు కూడా చెప్పాలి. అంటే న్యాయం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం అని కాకుండా మనం కూర్చున్నప్పుడు ఈ కథ నేను యాక్చువల్గా చీకటి అనే పేరుతో కథగా రాశాను. ఇది నా పుస్తకంలో వచ్చింది, సవర్లకొండ అన్న పుస్తకంలో. అందులో 10 కథల్లో ఇది ఒక కథ. ఈ కథ చదివిన తర్వాత ప్రొడ్యూసర్ గారు ఇలాంటి కథ మనం చేయాలి అని అనుకున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు చెప్పిన థియేట్రికల్ ఆడియన్స్ ఎంతమంది వచ్చి దీన్ని చూస్తారు, లేకపోతే అందరికీ ఇది అపీల్ అవుతుందా లేదా పక్కన పెడితే, ఓటీటీలో ప్రతి ఒక్కరు చూస్తారు. అది ఫస్ట్ థింగ్. రెండోది, మీకు ఇండోనేషియన్ సినిమాస్ కంబోడియా లాంగ్వేజ్లో వచ్చేసారు. కంబోడియా, ఇండోనేషియా, తర్వాత థాయిలాండ్, ఇటువైపు ఈ సినిమాలు మీరు చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, అమెజాన్లో ఉంటాయి మీకు, వాళ్ళు 90% ఈ జోనర్స్ని కవర్ చేస్తారు. సో ఇప్పుడు అమెజాన్ తీసుకున్న తర్వాత కూడా అమెజాన్ మాకు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇండియా కాదు, ఇది ఇండియా, మలేషియా, సింగపూర్, తర్వాత యూకే, అయిపోయిందండి, అయిపోయింది. సో దే లైక్ ఇట్స్ ఇంటర్నేషనల్ కంటెంట్ ఇది. అంటే మానవ నమ్మకాలు, ఈ మూఢనమ్మకాలు, సూపర్స్టిషియస్ పవర్స్ మీద జరిగే ఒక డ్రామా. ఒక చిన్న పాప ఉంటుంది సినిమాలో, ఆ పాప మీద ఎమోషన్ ఉంటుంది. ఒక భార్య, భర్త, ఒక పాప, ఒక అందమైన పొదరిల్లు లాంటి కుటుంబం ఒక నమ్మకం వలన ఎలా పాడైపోతుంది, చెల్లాచెదురైపోతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎలా ఒకళ్ళు వచ్చి తర్వాత కల్ట్లు ఉన్నాయండి. కల్ట్లు ఉన్నాయి తెలుసు కదా మీకు, ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక 20-30 కల్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఒక బిలీఫ్ మీద ఉంటారు. అంటే మీకు అప్పట్లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది తీశారు, అనుకోకుండా ఒకరోజు సినిమా తీశారు, ఒక కల్ట్ మీద తీశారు అది. ఓకే, అలాంటి కల్ట్లు చాలా ఉన్నాయి, ఈ రోజుకి ఉన్నాయి, అది నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను చెప్పాను, ఇక్కడ మన నలుగురు ఉన్నాం, మన నలుగురులో ఎవరు ఏం నమ్ముతున్నామో మనకు ఎవరికి తెలియదు. మనం ఇప్పుడు నార్మల్ గా మాట్లాడుకుంటాం, స్టూడియో దాటి నేను బయటకు వెళ్ళిన తర్వాత నేనేంటో మీకు తెలియదు. అవునండి, రైట్. సో ఆ బిలీఫ్స్ అనేవి ఒక మెడిటేషన్ సెంటర్లో కూర్చొని మెడిటేట్ చేసి మనల్ని మనం ఇది చేసుకున్న దానికి అట్ ద సేమ్ టైం ఒక దగ్గర కూర్చొని ఇంకేదో ఆలోచించడానికి చాలా తేడా ఉంది కదా. అవును, చాలా ప్రమాదకరమైన సమాజంలో అయితే మనం ఉన్నాం, అది మనకు తెలియట్లేదు అంతే. అదే అంటే సమాజంలో ఇప్పుడు ఎంతమంది యాక్టివ్ బిజినెస్ లో, యాక్టివ్ ఎంప్లాయ్మెంట్ లో, యాక్టివ్ ఎంగేజ్మెంట్స్, సినిమా ఇండస్ట్రీ అనండి, లేకపోతే ఒక ఐటీ రంగం అనండి, ఒక రియల్ ఎస్టేట్ అనండి, లేకపోతే ఒక పొలిటికల్ రంగం, ఇవన్నీ యాక్టివ్ గా ఉంటూ డైనమిక్ గా ఉంటూ ఎక్కడో తెలియని ఒక సెక్షన్ వీటిని పెంచి పోషిస్తున్నారు ఖచ్చితంగా. మళ్ళీ అందులో
ఆ సెక్షన్ అనేది దీన్ని ఇంపోజ్ చేసే పనిలో ఉంటే, ఇప్పుడు మీరు చెప్పిన మిగతా సెక్షన్స్ అన్నిటిని వాటిని ప్రోత్సహించే విధంగా చేస్తుంది. ఇప్పుడు ఎవరో ఒక ఆయన పూజ చేసి, ఈ పూజ చేయించుకుంటే మీ కెరీర్ బావుంటదనుకున్నప్పుడు, ఎంతమంది సెలబ్రిటీస్ ఎళ్లి పూజ చేయించుకుంటున్నారు ఆయన దగ్గర? చేయించుకుంటున్నారు గదా! అవును. ఆ! అయ్యో! యూట్యూబ్ నుండి అవే కదా సార్. ఉన్నాయి కదా! యూట్యూబ్, సో, ఇన్‌స్టాగ్రామ్ అన్నీ ఒకప్పుడు ఇవి రహస్యంగా జరిగే పూజలు, ఈరోజు పూజ చేయించుకుంటున్నాం వీడియో బహిరంగంగా తీసి మరీ పెడుతున్నారు అవును. కదా! ఆ! అవును. సో, ఎంత మూఢత్వంలోకొచ్చినట్టు మనం. ఇప్పుడు ఎవరు సో ఎందుకు మనకి పబ్లిక్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన అందరి గురించి పబ్లిక్ గా మాట్లాడతాడు. వేణుస్వామి గారు ఉన్నాడు. హీరోయిన్లు కూడా వెళ్ళి అక్కడేదో ఆయన మాంసం పెట్టమంటాడంట, మందు బాటలు పెట్టమంటాడంట, అవన్నీ పెట్టి పూజ చేయిస్తాడంట. దానివల్ల అని ఆయన మాట్లాడుతుంటాడు. అలాంటి క్యారెక్టర్ ఏదైనా ఉందా మీ దానిలో? లేదు. అలాంటివేం లేదు. అలాంటి క్యారెక్టర్ ఏం పెట్టలేదు. బట్ ఇందులో రాజా రవీంద్ర గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, హ్మ్. ఆయన అలాంటి క్యారెక్టర్. అంటే అదే. ఆయన స్వామీజీయో లేకపోతే ఇంకోటో కాదు. ఆయన మామూలు మనిషే. ఇది నమ్మే ఆయన. సో, అతనికి కావాల్సిన వనరులన్నీ అంటే సినిమా నేను మొత్తం చెప్పలేను కాబట్టి, చెప్పకూడదు. ఆయనకు కావాల్సిన వనరులు, ఆయనకు కావాల్సిన వ్యక్తులు నవీన్ చంద్ర ఫ్యామిలీస్‌లో ఉండడం వలన ఆయన్ని అట్రాక్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇక్కడ నవీన్ చంద్ర బలహీనత ఏంటంటే ఆర్థిక బలహీనత. ఆయనకి జీవితంలో డబ్బులు సంపాదించాలి. పెద్దోడవ్వాలి, గొప్పోడవ్వాలి, డబ్బులు కావాలి. ఇదే మిడిల్ క్లాస్ ఏదో అది ఒక ఒక ఆఫీస్‌లో ఐశ్వర్యవంతమైన జీవితం కావాలి. కావాలి. సో, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అదే కదా టార్గెట్. అంతే అంతే. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీకొస్తే నేను ఇప్పుడు జర్నలిస్ట్ జాబ్ ఇప్పిస్తానంటే మీరు నా వైపు చూసి ఏం చెప్తారు? నవ్వుతారు మీరు. నువ్వేట్రా నాకు ఇచ్చేది? నేను 40 ఏళ్ళకి ఇందులోనే ఉన్నానని చెప్పి. అలా కాకుండా నేను మీకు ఇంకొక మీకు మైన్ ఇప్పిస్తానండి. హ్మ్. మైన్ చేస్తే చాలు 1 ఇయర్‌లో మీకు 100 కోట్లు వస్తాయని చెప్పాననుకోండి. దానికైనా పాసిబిలిటీస్, ఇంపాసిబిలిటీస్ ఆలోచించుకుంటాం కదా సార్. ఆలోచించేవాళ్ళు ఓకే. ఆలోచించిన వాళ్ళు ఎంతమంది ఆలోచిస్తారు? అదే ఆ మీకు బలహీనత, మానసిక బలహీనత. బలహీనత. ఆ! బలహీనత ఉంటే అదేలేండి. సో, మనుషులు ఎక్కడ దొరికిపోతారు? బలహీనత దగ్గరే బలనిద్దరు దొరికిపోతారు. ఎవరైనా అంతే. ఆడైనా మగైనా ఆ! ఎవరైనా దొరికేది అక్కడే కదా. విచక్షణ ఎక్కడుంటదంటే, సార్ విచక్షణ ఉందనుకుంటే, ఇప్పుడు మీరొక దేవుడిని నమ్ముతున్నారు. నేనొక దేవుడిని నమ్ముతున్నాను. ఒక శక్తి మనందరికి పైన ఏదో ఒక శక్తి ఉందని నమ్మి, ఆ శక్తిని పొద్దున్నే లేచి, నేను బయటికెళ్తున్నాను. ఈరోజు పనంతా నాకు బా జరగాలి. పాజిటివిటీ ఇవ్వు. నేను మంచిగా పని చేసుకుంటాను అని వేడుకొని బయటికి రావడంలో తప్పులేదు. అది ఇట్ కెన్ బి ఎనీథింగ్. అది ఐడియా అదంతా మళ్ళీ సెపరేట్ సెక్షన్ సెపరేట్. దాని గురించి. బట్ అది చేసుకొని వచ్చినంత వరకు ఎవరికీ ఇబ్బంది. దానివల్ల నీకు హాని లేదు, నాకు హాని లేదు. ఓకే. అదే కరెక్టు అని చెప్పి ఇంకోళ్ళ మీద ఇంపోజ్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఇంకా ప్రాబ్లమ్ అవుతది. ఇది ఒకటి. ఇది కాకుండా ఇంకోటి ఇది నాకు చేయట్లేదు. దీనివల్ల ఏం జరగట్లేదు. అది ఓన్లీ పాజిటివ్ అలా కాకుండా నెగెటివ్ ద్వారా ఎళ్తే తొందరగా పనవుద్ది అని ఎవడో చెప్పి అది మీరు నమ్మారనుకోండి అయిపోయింది. 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 క్లోజ్. అంతే. అదే. సో, ఆ విచక్షణ ఉండాలి మీకు. నాకిదంతా ఏమవసరం డెస్పరేట్ మైండ్ డెస్పరసీ, సెట్, ఎగ్జాక్ట్‌లీ డెస్పరేట్ డెస్పరసీ. అయిపోయి అంతే. మనుషులు అంతే. అదే అంటే ఇది ఎలాంటిదంటే పరీక్ష ఎలాగైనా పాస్ అవ్వాలంటే స్లిప్‌లు పెట్టి రాసి పాస్ అవ్వడం లాంటిది. హ్మ్. మీకు దొరికిపోయారు అనుకోండి బా డిబార్ అయిపోతారు ఇక హాల్‌లో. మంచి కంటెంట్. మీకు నాకు తెలిసిన చాలా మంది మన ఇండస్ట్రీలోనే చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడాను అంటే అప్పటికే వాళ్ళకి పేరు పేరు అని కూడా చెప్పను కీర్తి. పేరు వేరు, కీర్తి వేరు కాబట్టి. కీర్తి, ప్రతిష్ట, డబ్బు అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఎళ్లి అప్రోచ్ అయ్యి 50,00,00,000, 70,00,00,000 పోగొట్టుకున్న వాళ్ళున్నారు. చాలా పెద్దవాళ్ళున్నారు. అవును. మన ఇండస్ట్రీలో. అవును. నేను డైరెక్ట్‌గా మాట్లాడున్నాను వాళ్ళతో. అందుకని చెప్తున్నాను. వాళ్ళు చెప్పిందే నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఈ సినిమాకి సంబంధించి ఆ సినిమా డిస్కస్ చేసారా? మామూలు జనరల్ మామూలుగా డిస్కషన్‌లో? జనరల్‌గా ఎప్పుడో డిస్కస్ చేసినప్పుడు ఓకే. ఇప్పుడు ఒక ఆయనున్నారు. ఆయన ఒక 10 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నారు. 10 ఏళ్లుగా మంచి పెద్ద పొజిషన్‌లో ఉన్నారనుకోండి. ఆయన ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగా ఉండి ఆయన ఎప్పుడు చేతులు తడుముకుంటున్నాడంటే, "ఏంటి సార్" అని అడిగితే, "చాలా డబ్బుండేదిరా. ఇలా మోసపోయాను నేను" అని ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆ టైంకి ఆ బలహీనత అదేదో పోయింది ఇంకంతే అని అవును. చెప్పిన సందర్భాలున్నాయి. అవును సార్. అవును. హ్మ్. ఈ రైస్ పుల్లింగ్‌లో కూడా చాలా మంది బాగా రైస్ పుల్లింగ్‌లో చాలా మంది ఎంఎల్ఎం అని ఒకటొచ్చింది. హ్మ్. హ్మ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని. మల్టీ నువ్వు లెవెల్ జాయిన్ అవ్వు, మార్కెటింగ్. నీ కింద ముగ్గురిని జాయిన్ చెయి. అదంతా ఒక ట్రెండ్ నడిచింది. అవును. ఇవన్నీ ఆర్థిక మోసాలు. అలా కాకుండా ఏం లేదు. సింపుల్. ఇది చాలా సింపుల్‌గా జరుగుద్దండి. ఇప్పుడు ఆహ్, ఒక వస్తువు ఉంది. ఏదో సమ్ ఫ్లవర్ అనుకుందాం. ఆ ఫ్లవరు హిమాలయాల్లో పూస్తది. 200 సంవత్సరాలకు ఒకసారే వస్తది. ఆ ఫ్లవర్ తాలూకా రేకుని పర్సులో ఉందనుకంటే పొద్దున్న లెగిస్తే నీకు ఐశ్వర్యమే అని ఎవడో చెప్పాడు. అది మీరు నమ్మారనుకుందాం. ఇప్పుడు అది కావాలి మీకు. ఫస్ట్ నేను మీకిది ఇంపోజ్ చేశాను. 10 రోజుల తర్వాత ఈయన వచ్చి మీతో మాట్లాడతాడు. గురువుగారు ఎవరో జెప్పారు.
ఇది ఉందంట పలానా ఆ, కమలపు రేక్ ఏదో ఉందంట, బ్రహ్మకమలం. ఆ బ్రహ్మకమలం రేక్ ఏదో సంథింగ్ అలాంటిది సమకమలం. అది ఉందంట, తీసుకుంటారా? అప్పుడు మీకు నేను చెప్పింది గుర్తొస్తుంది. మీరు నాకు ఫోన్ చేస్తారు. అది ఉందంట, అయ్యో తీసుకోండి, ఎంత చెప్తున్నారు వాళ్ళు? మీరేదో చెప్తారు, ఒక 10,000 చెప్తున్నాడు, 20,000 చెప్తున్నాడు ఆ మొక్క అంటే, 10,000, 20,000 పెద్ద మీరు కాదండి, తీసుకోండి, ముందు కాదు మీరు తీసుకోండి. తీసుకోండి, మనకు ₹1,00,000 పార్టీ ఉంది, అది ఇమీడియట్‌గా అమ్మేద్దాం, మనం సగం మొక్క ఉంచుకుందాం, సగం మొక్క అతనికి అమ్ముదాం అని నేనే చెప్తాను. మీరు ఆ 10,000 పెట్టుకుంటారు. ఈ 1,00,000 పార్టీ ఎప్పటికి రాదు, నేను మీకు కనిపించను. ఇది సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇది కూడా. ఇది అంతే, ఇలాగే జరుగుద్ది ఇది. ఫస్ట్ మీరు ఒకటి ఆహ్, మార్కెట్‌లో ప్రచారం చేయాలి. తర్వాత మీకు అది మైండ్‌లో సబ్‌కాన్షియస్‌గా ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత ఇంకెవరో దాని గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. ఇది ఆల్ ఇదంతా ముఠాలుగా ఏర్పాటు చేసేది ఒకటి. అవునండి, అవును. సో ఇవన్నీ మోసాలు. అలా కాకుండా దీన్ని నమ్మకంగా చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఒక అర్ధరాత్రి పూట ఒక పలానా దగ్గరికెళ్ళి ఆ బలిచ్చి అది చేసి, రాత్రుల పూట చాలా అంటే ఒక 50, 60 కిలోమీటర్ల అడవుల్లోకి నడుచుకొనెళ్ళి అక్కడేవో బలులిచ్చి, పూజలు చేసి, తవ్వి చూసేవాళ్ళంతా ఉన్నారు. దీనికి ఒక బ్యాచ్‌లు ఉంటాయి. అన్నీ ఉన్నారు. అందరూ ఉన్నారు. అవునండి. ఆల్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఆల్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండి. మీరు చెప్పింది ఇవన్నీ కరెక్టే. ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయట్లేదు. అన్‌ఫార్చునేట్‌గా ఏంటంటే మనం యూట్యూబు లేకపోతే ఇప్పుడున్న ఏదైతే సోషల్ మీడియా ఏదైతే వచ్చిందో అదంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం చల్లుకోవడానికే తప్ప, ఇలాంటి ఇది అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చాలా తక్కువైపోయింది. ఎవరు అటువైపు ఉండటం లేదు కూడా. అదేలే. నాట్ టాకింగ్ అబౌట్ సినిమా జర్నలిజం. మామూలు మామూలు జర్నలిజం జనరల్ చెప్తున్నాను. డైలీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చాలా తగ్గిపోయింది. అప్పట్లో అయితే ఇలాంటివన్నీ వెలికి తీసి రెగ్యులర్‌గా వస్తుండేవి. అంటే రంగురాళ్ళ మీద మాత్రం చాలా చాలా జరిగింది. రీసెర్చ్ జరిగింది. మీడియా ద్వారా జరిగింది. జరిగింది. తర్వాత అది ఆగిపోయింది. అవును. కానీ అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువుందది. అప్పుడు కన్నా. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువుంది. ఇంకా కొండలు మిగిలి ఉన్నాయండి. కొట్టేసి ఉంటారుగా అది వైజాగ్‌లో. తెలీదు. అది నాట్ ఓన్లీ వైజాగ్ అండి. చాలా దగ్గరల. అదేలే. చాలా దగ్గరలో ఉంది. అదేలే. హ్మ్. అంటే ఇప్పుడు నేను ఇందాకలా అడుగుదాం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ఈ కైండ్ ఆఫ్ కథని మీరు ఎత్తుకోవడానికి ప్రధానమైన కారణం అంటే ఈజీగా మనం ఒక హిట్‌ని ఎన్‌కాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే 'మట్కా' తర్వాత సినిమా కదా సార్ ఇది. అవును. 'మట్కా' సో, తర్వాత 'మట్కా' తర్వాత నేను యాక్చువల్‌గా చేయాలనుకున్నవి 2 కథలండి. ఆ 2 కథల్లో ఒకటి సినిమాగా కంటే సీరీస్‌గా ఇంకా బావుంటదని వెబ్ చెప్పి, సీరీస్ కింద. వెబ్ సీరీస్‌గా బావుంటది. ఎందుకంటే ఇంకా డెప్త్‌తో చెప్పొచ్చు. దాన్ని కుదించక్కర్లేదని చెప్పి. అంటే వెరీ రూటెడ్ స్టోరీ అది కూడాను. సో, అది అనుకుంటున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు కాల్ చేసి, రవి ఈ గారు కథ కాల్ చేసి చేయమని. ఇది చేయండి, ఇదొకటి చేద్దాం మనం అని ఆయన అంటే, ప్రోద్బలం. ఆయన ప్రోద్బలంతో చేసాం. ఓకే. సో, ఓకే. నేను అప్పుడు ముందే చెప్పాను. ఆయన చాలా పాజిటివ్‌గా ఉన్నారు. మనం ఏంటంటే ఇది మంచి కథండి. మంచి జోనర్ అవుతది. ఈ జోనర్ ఎవరు చేయలేదు గదా! ఇప్పటిదాకా. హర్రర్ అనేది ఉంది. హర్రర్ చేయాల్సింది చాలామంది చేశారు, చేస్తున్నారు. ఫ్యూచర్‌లో కూడా చేస్తారు. హర్రర్‌లో ఇలాంటి ఒక ఎలిమెంటు ఈ కొత్త అదే ఈ సబ్జెక్ట్‌ని కైండ్ బిడి పిల్లిమాయి అని ఇంకోటి మీరు ఇదని చెప్పినవన్నీ కొత్తగా ఉన్నాయిలెండి. కొత్తగా ఉన్నాయి. థియేటర్‌లో 100% చిన్న థ్రిల్ వస్తది. అది. అందుకని ఆయన అందుకని చేసింది సార్ ఇది. బావుంది. అయితే ఒక పాయింట్ సార్, ఒక్కసారి మనం వెనక్కెళ్తే 'మట్కా' సినిమా సరే నేను మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడతారు, ఇంకోళ్ళు మాట్లాడతారు, ఎవరికి నచ్చింది వాళ్ళు రాస్తారనుకోండి సినిమా రిలీజ్ అయ్యాక. బట్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ రీజన్ సార్ 'మట్కా' మిస్‌ఫైర్ అవ్వడానికి? 'మట్కా' మిస్‌ఫైర్ అవ్వడానికి పర్సనల్ రీజన్ అంటే 75% నాదే తప్పు అని నేను అనుకోవాలి. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్‌కి దానికి టైం లేదు. అది నేను డిమాండ్ చేయలేకపోయాను. సో, అయ్యో! అంత 20 కష్టపడి పని చేసి 22 రోజుల్లో ఆ సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఇవ్వాల్సొచ్చింది. సో, ఫస్ట్ హాఫ్‌ని ఎడిట్ చేసినంత బాగా, ఫస్ట్ హాఫ్‌ని ఎడిట్ చేసినంత దీనిగా సెకండ్ హాఫ్ మీద కూర్చోవడానికి టైం లేదు. టైం ఇవ్వలేదు. అది నేను డిమాండ్ చేయాల్సింది. బట్ ఎప్పుడైతే ప్రొడక్షన్ సైడ్ నుండి లేదు, అమెజాన్ డేట్ ఫిక్స్ చేసింది. అంటే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసింది కాబట్టి దానికి మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు నా చేతిలో అది ఇది ఒక లేదు. రాంగ్ ట్రెండ్ కదండీ. చాలా రాంగ్ ట్రెండ్. ఓటీటీ చాలా రాంగ్ డేట్ ట్రెండ్. ప్రకారం ఏంటంటే ఇది ఎవ్వరికీ తెలీదు. మాకెవ్వరికీ తెలియక అంటే మేము ఒక ప్రాసెస్ నడుస్తుంటది కదా సార్. అవును. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత ఒక సైడ్ ఎడిటింగ్ జరుగుతుంటది. ఒక సైడు మ్యూజిక్ రీల్స్ పంపించాము. ఒక సైడు ఎఫెక్ట్స్ అవుతున్నాయి. ఇదంతా జరుగుతుంది. ఆర్ఆర్‌కి రీల్స్ ఇవన్నీ జరుగుతూ ఉండగా సడెన్‌గా వచ్చి ఇప్పటికంతా ఇవ్వాలనేసంటే దానికి ఒక టైం కావాలి కదా! అంత పెద్ద సినిమాకి టైం కావాలి. రెండోది ఒక 10 రోజుల బాంబే షెడ్యూల్‌ని అసలు మేము చేయలేదు. ఆ! సో, అవన్నీ ఇంక్లూడ్ చేయాల్సింది. బట్ ఇదంతా కూడా నాదే అంటే నేను గట్టిగా నిలబడాలి.
మరి నేనే లొంగిపోతే వెళ్ళమని ఎలా అండి మీరు? అట్లా మీ లొంగిపోతే ప్రోడక్ట్ హీరోకి డ్యామేజ్. అంటే నేను చేయలేకపోయాను. హీరో గారు చేయలేక అప్పుడున్న అటు పరిస్థితులు అదే చెప్తున్నా. ఇప్పుడు ఇందులో ఎవరిని నిందించడానికైతే లేదు. బట్ స్టిల్ అప్పటికి కూడా అది చాలా బాగా వచ్చిందనే అనుకున్నా. అంటే వెర్బల్‌గా కన్వే చేస్తే సరిపోతది అని అనుకున్నాము. అంటే వేరే దారి లేక. బట్ అక్కడ అది మిస్‌ఫైర్ అయింది. బట్ అంటే క్వాలిటీ వైస్ గాని, మేకింగ్ వైస్ గాని, కథ చెప్పడంలో గాని, ఎక్కడ కూడా నేనైతే ఏ తప్పు చేయలేదని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. ఓకే. సమ్‌హౌ అది ఇదవ్వలేదు. తర్వాత హానెస్ట్‌గా చెప్పాలనేసంటే నవంబర్ 14 అది రిలీజ్ అయింది. హ్మ్. నవంబర్ 13 ఈవినింగ్ దాకా కూడా దాని థియేటర్‌లు లేవు. ఫస్ట్ థింగ్. ఇది అయ్యో! ఆన్ రికార్డ్ చెప్తున్నాను మీకు. నవంబర్ 13 అది నాకు తెలీదు. అదంతా అంటే నేను డైరెక్ట్ చేయగలను సార్. నేను కథ అంతే కదా! చెప్పగలను, డైరెక్ట్ థియేటర్‌లు చేయగలను. ఎక్కడున్నాయి, అంతే. కౌంటర్‌లు ఎక్కడున్నాయి అవన్నీ అది నా డైరెక్టర్ పని చూసుకోరు కాదు. కాదు నేను కదా! చేయలేను. నేను యెస్. యెస్. నాకు ఐ అగ్రీ. ఎకనామిక్స్ తెలీవు. ఐ అగ్రీ. సో, నవంబర్ 13 రాత్రి 9 గంటల వరకు అంటే విశాఖపట్నం తీసిన సినిమాకి వైజాగ్‌లో థియేటర్‌లో ఎందుకంటే మా అత్తవారు ఊరు వైజాగ్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో, అదేలే. మా మా రిలేటివ్స్, మా బామర్ది వీళ్ళంతా కూడాను ఏ థియేటర్ 1 వీక్ బిఫోరే మనం బుకింగ్స్ ఓపెన్ చేసాము. అంటే అధికారికంగా ప్రకటించాము. బట్ 1 వీక్ నుండి ఆ సినిమాకి వచ్చిన బడ్జెట్ కనీసం సినిమా థియేటర్‌కి మనిషి ఎళ్ళాలనుకున్నా థియేటర్ లేనిది ఏ మనిషి ఎళ్తాడు? నవంబర్ 13 రాత్రి వరకు కూడా థియేటర్ లేవండి. నవంబర్ 13 రాత్రి 9:30కి థియేటర్‌లు ఫిక్స్ అయ్యాయి. అది ఫస్ట్ దెబ్బ. అంటే అప్పటికప్పుడు మర్నాడు మార్నింగ్ ఎళ్లి ఆహ్, థియేటర్ ముందు పడిగాపులు కాసి టికెట్లు తీసుకొని ఎళ్ళినంత మార్కెట్ అయితే ఆ సినిమాకైతే లేదు. అంటే ఆహ్, అప్పటికి. బట్ అది ఆ 1 వీక్ బిఫోర్ అంటే థియేటర్‌లు వెతుక్కుంటూ వెళ్లి తీసుకున్నంత వాల్యూ అయితే ఆ సినిమాకి లేదని నేను అనుకుంటున్నా. కానీ వరుణ్ తేజ్ కూడా మీ స్క్రిప్ట్ విని మీకు చేయడం పట్ల ఎగ్జాక్ట్. తను కూడా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎ తీసుకొని వరుణ్ గారు మీరేమో వైజాగ్ సెట్ అంతా రీక్రియేట్ చేసి వైజాగ్ వరుణ్ లొకేషన్. గారు 1% కూడా ఆయన సైడ్ నుండి ఇది చేయలేదు. పర్ఫెక్ట్ ఆయన అంత డెడికేటెడ్‌గా అంత దీనిగా అంటే సినిమాలో ఎక్కడ ఎవ్వరు అంటే అది చాలా అదృష్టం అని చెప్పాలి. అంత బాగా జరిగింది ఆ సినిమా. కానీ ప్రొడ్యూసర్స్ వైపు నుంచి ప్లానింగ్ మిస్. ఏదో సంథింగ్ మరి రాంగ్ మీరు ఉంది. చెప్పినంత ప్రొడ్యూసర్స్ అంతే. ఫాల్టే కదా. అది ఇప్పుడు నేను ఎవరిని ఇలాగ బ్లేమ్ చేయలేను. అంటే ఆ లాస్ట్ మినిట్ అంటే మీకు మళ్ళీ మీరు వీలైతే ఒకసారి సినిమా చూడండి. ఫస్ట్ హాఫ్ మీకు జీరో ఫ్లా ఉంటది. సెకండ్ హాఫ్‌ని కరెక్ట్ చేసుకోవడమో, చూడడమో, ఒక 10 మందికి చూపించి మనం ఇచ్చేసుకోవడానికి టైం లేదు. నేను ఇప్పుడు మీరు చెప్తుంటే కనెక్ట్ అవుతున్నా. ఫస్ట్ హాఫ్ నిజంగా బాగుంది. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఏమైందంటే ఏదో మిస్ అయింది. మిస్ ఏది అవుతుంది. మిస్ అయిందో ఇప్పుడు వి కాంట్ మేక్ అవుట్. ఏది ఇప్పుడు మిస్ అయిందో. ఇప్పుడు నవీన్ మీరు చంద్ర చెప్తే నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను బాంబే వెళ్ళాలి. బాంబేలో ఆహ్, సత్యం రాజేష్ క్యారెక్టర్ అక్కడ ఒక అనాథాశ్రమము, తర్వాత ఒక స్కూలు, ఒక హాస్టల్ నడపడం చూడాలి. అక్కడికెళ్ళాలి. అతన్ని అరెస్ట్ చేయాలి. అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. అసలు ఏం జరుగుతుందని మొత్తం అతను చెప్పాలి. ఇదంతా చెప్పినప్పుడు అది కనెక్షను నేను అదే నా ఎస్టాబ్లిష్. బాంబే షెడ్యూల్ మిస్ అవ్వడం దానిలో ఆ లేదు. గ్యాప్. గ్యాప్. గ్యాప్ అదేంటంటే 2 ఫోటోస్ పెట్టి జస్ట్ వాయిస్ ఓవర్‌తో కొట్టేసాం. ఆ ఎంత ఫోటోస్ ఎంత అన్యాయం అండి. ఒక షెడ్యూల్ ని 2 ఫోటోలు పెట్టి వాయిస్ ఓవర్ తో చెప్పించడం అంటే అది చేసాం. అలాంటి డైరెక్టర్లుగా మీరు ఒప్పుకోకూడదండి. ఒప్పుకోవడానికి అక్కడ మాకు లేదండి. అంటే ఛాన్స్ లేదు. హ్మ్. అంటే ఆన్ రికార్డ్ నేను మాట్లాడలేను గానీ ఛాన్స్ లేదు అంతే. కానీ ఎందుకు మాట్లాడలేరు? ఇంత జరిగి అదే ఇప్పుడు చెప్తున్నాను అంటే మీ కష్టమా పోయింది. అదే మీరు ఇప్పుడు అంత కష్టం ఇవన్నీ మీ వైజాగ్ కెరీర్స్ నుంచి అండి. కాదు కాదు వైజాగ్ నుంచి ఎంతమంది ఫోన్ చేశారు మీకు? చాలా మీరు మంది ఆ పనిచేస్తారు. లొకేషన్ మన లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా అది మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్‌లీ. అంటే దే ఫెల్ట్ సో హ్యాపీ దట్ వైజాగ్ ఈస్ బీయింగ్ రీక్రియేటెడ్, రీబిల్డ్. మొత్తం ఆ పూర్ణ మార్కెట్ సెట్ అంతా కూడా పూర్ణ మార్కెట్ మీరు చేసాం. అంత కష్టపడి హీరో అంత కష్టపడి ఈ మరి మీరు ఇంకా నేను మాట్లాడిన సార్ మడిగట్టుకుంటానంటే ఎట్లా? అలాగని కాదు. అంటే మరి వై మోర్ కాంట్రోవర్షియల్‌గా మనం నో, ఎందుకు దీనిలో మాట్లాడడం? కాంట్రవర్సీ ఉంది సార్. అదే ప్రాబ్లమ్. ఇప్పుడు సడెన్‌గా వచ్చి మీకు ఈ డేట్‌కంతా మనం ఇవ్వాలి. లేకపోతే ఓటీటీ దగ్గర నుండి మనకు ఒక 5,00,00,000 నష్టం వస్తది. ఎలాగైనా ఫినిష్ చేసి ఇవ్వాలి. ఐ డోంట్ నో. ఎలా చేస్తారో తెలీదు. అని చెప్పినప్పుడు అలా కుదరదు అని చెప్తే 5,00,00,000 పోతదన్న ఒక ఇదుంటది మనకి లోపల. గిల్ట్ ఫీలింగ్. బెంగ్ ఉంటుంది. బెంగుంటుంది. చేసి ఇవ్వాలి. బట్ అవి మన చేతుల్లో ఉండవు గదా! మీకు నవంబర్ 13 మధ్యాహ్నం 3 గంటలకి లాస్ట్ రీల్ వచ్చిందండి. యూఎస్‌కి మేము పంపించిన కాపీలో డమ్మీ మ్యూజిక్ లాస్ట్ 2 రీల్స్. ఆహా! చాలా సూపర్. మీకు అర్థమైందా? అర్థమైంది. సో, నవంబర్ 13 మధ్యాహ్నానికి ఫైనల్ రీల్స్ వచ్చాయి.
12 సారీ ఫైనల్ రీల్స్ వచ్చాయి. అమ్మా. సినిమా కన్నా సినిమా వెనకతల సినిమా పెద్దది ఉందండి. అంటే మీకు సారథిలోనే జరిగింది అది. అంతే ఇంకా Very bad అండి. అంటే వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ రియల్ సో నేను మీరు కానీ పడ్డ హీరో గారు కష్టానికి- కానీ ఏ డిసిషన్ తీసుకునే stage లో పరిస్థితి కాదు ఇది. పరిస్థితి కాదు. అదే అదిగో బూచాడు అన్నట్టుగా ఇప్పుడు ఎదురుగుండా ఓటీటీని పెట్టి ఇప్పుడు ఓటీటీ డీల్ క్లోజ్ అయింది ఫైన్, బట్ టైం ఇవ్వకపోతే ఏమి ఇస్తాం? వాళ్ళు ఇది చేయరు అంటే దాని గురించి మనం లేని సినిమాని ఎక్కడ నుండి క్రియేట్ చేస్తాం? సినిమా అనేది ఒక ప్రాసెస్ కదా. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ దీంట్లో హనీలో ఏం ఫేస్ చేయలేదు ఫస్ట్ డే వన్ ఏం చెప్పామంటే, ఆయనతో మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే, సినిమా అందుకే మీకు ఒక్క అప్డేట్ లేదు, ఏం లేదు. సినిమా మొదలుపెట్టిన రోజు పూజ రోజు ఒక పోస్టర్ వదిలాం. తర్వాత అది వదిలేంది కూడా పిఆర్ టీము అలాంటివన్నీ ఏం లేకుండా మనకి తెలిసిన పాత్రికేయ మిత్రులు మన కుమార్ గారు ఉన్నారు కదా, టీవీ5 కుమార్ గారు, ఆయనకి ఇస్తే ఆయన పిఆర్ఓస్ అందరికి చేశారు. అది ఒక్కరోజు వచ్చింది. అది సాయంత్రం కంతా మర్చిపోయారు కూడా అందరూ. జస్ట్ ఒక పూజ రోజు పెట్టింది. ఆ తర్వాత సినిమా పూర్తయి ఫస్ట్ కాపీ అయ్యి మేము చూసుకొని ఓకే అయిన దాకా అసలు ఏం మాట్లాడలేదు ఈ సినిమాకి. అలాగైతేనే చేస్తానని చెప్పాడు. కంగారు పెట్టి గాబరా పెట్టి ఇప్పుడు అలాగైన తర్వాత అయితే ప్రొడ్యూసర్ కూడా అంతే క్లారిటీ, అంటే ఆయనకు కూడా ఈ విషయాలు ఇది ఉన్నాయి కాబట్టి. సో ఆయన ఏంటంటే ఆయన ఒకటి ప్రిపేర్ అయ్యి చేశాడు. ఇది ఎవరు కొంటారా కొనరా, ఇది చేస్తారా చేయరా అదంతా పక్కన పెట్టింది, సినిమా చేద్దాం లేదనుకుంటే దీన్ని నేను ఒక వెబ్సైట్గా ఇచ్చేసి కావాలంటే నేను యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటాను. దానికి శేఖర్ మ్యూజిక్ అని ఛానల్ ఉంది. సో శేఖర్ మాస్టర్ గారు ఆయన పార్ట్నర్స్ అనమాట. సో దానికి మంచి రీచ్ ఉంది, అన్ని 100 millions 150 millions లో ఇది ఉంటుంది. సో నేను మనకి వాళ్ళు ఓవా ఒరిజినల్స్ అని ఆయన ఒక ఛానల్ మొదలు పెట్టారు. సో హీ వాంట్స్ టు టెల్ స్టోరీస్ ఇన్ దట్, మంచి కథలు, షార్ట్ ఫిల్మ్, రాయల్ స్టార్ షార్ట్ ఫిల్మ్స్ లాగా మంచి లిటరేచర్ నుంచి కథలు తీసుకొని వాటిని పిక్చరైజ్ చేసి పెట్టాలని అనుకున్నాడు. ఇప్పుడు నా కథ ఒకటి పురుగు అనే కథ, నేను రాసిన కథని ఆయన ఆల్రెడీ షూట్ చేసేసారు. అది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అయిపోతే అది డైరెక్ట్ రిలీజ్ చేస్తారు అందులోనే ఓవా ఒరిజినల్స్ లో. సో మంచి సినిమాటిక్ క్వాలిటీతో తీశారు. సో ఆయన అలా అనుకున్న అప్పుడు ఆ ధైర్యంతో అంటే సినిమా చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు మేలో అయిపోయిందండి షూటింగ్. మేకంతా షూటింగ్ అయిపోయింది. మార్చిలో మొదలు పెట్టాం. మార్చ్ ఏప్రిల్ మే షూట్ కంప్లీట్ చేసేసాము. 60 days అండి? లేదు సార్, 46 రోజులు. గుడ్. సో 46 days లో కంప్లీట్ చేసేసాము. కొంత హైదరాబాదు, కొంచెం బయటికి వెళ్ళాము, కొంచెం రిమోట్ లొకేషన్స్కి వెళ్ళాము అంతే. అదే మరి మీరు చెప్పిన కదా రిమోట్ లొకేషన్స్ కి వెళ్ళాలి, పంజగుట్టలో తీస్తే బాగుంటది. మిగతా ఒక సెట్ వేసాము, ఒక ఇల్లు కంప్లీట్ గా సెట్ వేసాము, అక్కడ చేసాం. అదే. సో నవీన్ చంద్ర గారు అప్పుడు కంప్లీట్ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఆయన ఒకే బల్క్గా డేట్స్ ఇచ్చారు. ఇంకా దాంతో ఈజీ అయింది. కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఎస్ కాపీ రెడీ అనుకున్న తర్వాత దెన్ బిజినెస్ మొదలుపెట్టాం. పోన్లేండి, మీకు యు ఎంజాయ్డ్ దట్ లిబర్టీ ఆఫ్ మేకింగ్. సో నాతో పాటు మార్తాండ్కే వెంకటేష్ గారు ఒక 4 సార్లు 5 సార్లు ఆయన చూసి ఆయన మార్పులు చేర్పులు ఏం కావాలో ఎడిట్ లో మార్పులు చేర్పులు చెప్పుకొని ఆబ్వియస్లీ. సో అలాంటివన్నీ గుడ్. అయితే మీరు 2026 యూ విల్ కమ్ అవుట్ విత్ సూపర్ హిట్ ఫిబ్రవరిలో. హోప్ఫుల్లీ సార్. అంతే, మనం పని అయితే చిత్తశుద్ధితో చేస్తాము. ప్రజలు ప్రేక్షకులు దాన్ని డెఫినెట్ గా ఆడియన్స్ రివ్యూలు వెరీ అక్లైమ్డ్ ఫిల్మ్ అవుతుంది. అంతవరకు అయితే నేను రివ్యూలు మీకు ఆ రివ్యూలే మీకు చాలా పెద్ద థ్రెట్. రివ్యూ అనేది ఇప్పుడు మీకు తెలియదే ఉంది. రివ్యూస్ అనేదాన్ని ఎలా చూడాలో కూడా తెలియని పరిస్థితిలోకి వచ్చాం. అంటే ఎవరు రివ్యూ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ ప్రామాణికంతో చేస్తున్నారు అన్నది కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి దాన్ని అంటే నేనేమనుకుంటానంటే అతి సర్వత్రా వర్జ్యత అన్నట్టు ఇంకొన్ని రోజుల తర్వాత ప్రజలు రివ్యూలను పట్టించుకోవడం మానేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు రివ్యూవర్స్. అదేలేండి. సో అథెంటిక్ గా రివ్యూ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆథెంటిసిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, లైఫ్ టైం ఉంటారు. అది ఎప్పుడు అంటే మీకు మట్కాలోనే ఒక డైలాగ్ ఉంటుంది, అసలు కంటే నకిలీకి మెరుపు ఎక్కువ అని. ఆ మెరుపు ఎక్కువ ఉంటుంది, బట్ ఆయుష్ తక్కువ అని రాసి ఉంటుంది దాంట్లో. అసలు కంటే నకిలీకి మెరుపు ఎక్కువ, ఆయుష్ తక్కువ. సో అది మిస్టరీ పోతుంది. అంటే రివ్యూవర్స్ ని
అథెంటిక్ గా సినిమాని ప్రేమించి సినిమాతో పాటు ఉండి సినిమాని విమర్శనాత్మకంగా రివ్యూ ఇచ్చే వాళ్ళతో ఎప్పటికీ ప్రాబ్లం లేదు. విశ్లేషణాత్మకంగా ఇవ్వాలి. విమర్శనాత్మకంగా కాదు, విశ్లేషణాత్మక. విశ్లేషణాత్మకంగాను విమర్శ అంటే సినిమా బాగాలేకపోతే ఆ విమర్శ కూడా సద్విమర్శగా ఉండాలి. సద్విమర్శ అయి ఉండాలి. నువ్వు ఇలా చేసావు, ఇది అదే కరెక్ట్ మొన్న వాళ్ళు ఫీల్ అయ్యారు దానికి కూడా. మొన్న ఛాంపియన్ సినిమా రిలీజ్ అయినప్పుడు సెకండ్ హాఫ్ మీద వచ్చిన రివ్యూలు ఆయన ఏమన్నాడంటే, రజాకారులాగా కక్ష కట్టినట్టు కట్టారండి రివ్యూస్ కొన్ని. రజాకర్ ఫిల్మ్ కదా వాళ్ళది. రజాకారులు ఎలాగైతే కక్ష కట్టి చేశారో అలా చేశారండి రివ్యూలని. అంటే మీకు తెలియదే ఉంది సార్, సినిమాలో ఉంటూ సినిమా ఎకో సిస్టమ్ లో ఉంటూ సినిమాని చంపేయడానికి ట్రై చేసే రివ్యూవర్స్ ఉన్నంత కాలం దాన్ని ఏం చేయలేము. సినిమాని చంపేయకూడదు కదా, సినిమాని బ్రతికించాలని. అంటే నువ్వు ఒక సినిమా తీసావు, ఇది సరిగ్గా లేదు, ఇంకో సినిమా బాగా తీ అని చెప్పేటంత వరకు ఎవరికి ప్రాబ్లం లేదు. అంతేగాని ఇప్పుడు ఏం జరిగిందో వాళ్ళే ఒక కథనాన్ని ఊహించుకొని, నా మట్కా సినిమాకైతే ఒక పత్రిక గ్రేట్ ఆంధ్రాలో, నేను పేరు కూడా చెప్తున్నాను, గ్రేట్ ఆంధ్రాలో రాసింది ఏంటంటే, నా క్యారెక్టర్ మొత్తం ఆయనే ఆలోచించి ఆయనే ఒకటి ఊహించుకొని రాశాడు. అంటే డైరెక్టర్ ఇలా ఉంటారు, ఇలా చేపించేసాడు, అలా అతను ఒకరోజు సెట్కి వచ్చింది లేదు, అతను ఈ రోజు నాతో కూర్చొని మాట్లాడింది లేదు. కనీసం అది రాసే ముందు అసలు ఏం జరిగింది, ఇప్పుడు మీరు అడిగారు కదా ఏం జరిగిందని, అలా అడుగుంటే నేను చెప్పుండేవాడినేమో. కరెక్ట్, అడగాలి కదా. ఇప్పుడు నేను మీ గురించి ఒక విషయం రాయాలనుకున్నప్పుడు యూ కాంట్ టేక్ మీ గ్రాంటెడ్ కదా. అది ఇక్కడనే కదా, ఎక్కడ పనికిరాదు. మీరు ఎలా తీసుకుంటారు, గ్రాంటెడ్ అలా తీసుకోకూడదు కదా. సో నేను అక్కడ ఆయనకి పరువు నష్టం దావా వేయాలంత కోపం వచ్చింది నాకు. బట్ అనవసరం పెంట మీద రాయేయడం ఎందుకని వదిలేశాను ఇంకా. అదే అంతే. సో నేను ఒకటే ఆశించేది ఏంటంటే, మీ సినిమా ఈ రివ్యూల థ్రెట్ని అన్నిటినీ దాటి పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే సినిమాలు ఇట్లా అవుతుంటే సినిమా ఇండస్ట్రీ కలకల్లా ఆడుతుంటుందండి. అంటే ఉత్సాహం వేరేగా ఉంటుంది. ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీస్తాడు, ఇంకో సినిమా తీస్తాడు, 100 మందికి పని దొరుకుతుంది. ఇంకో కుర్రాడు వచ్చి అలాంటి కథ ఏదైనా చెప్తే ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు మేకర్స్. అరే ఇది ఆడింది కదా, మనం కూడా చేయొచ్చు అని. అంచేత ఆ పాజిటివ్ ట్రెండ్ లో ఇండస్ట్రీ ఉన్నంత కాలం, అఫ్ కోర్స్ ఇండస్ట్రీ అనేది ఒక జీవనది లాంటిది అనుకోండి. మీలాంటి వాళ్ళు వస్తుంటారు, ఇండస్ట్రీ మళ్ళీ యూ రీక్రియేట్ అగైన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ చూడండి ఎంత హ్యాపీగా ఉంది. అంటే లిటిల్ హార్ట్స్, తర్వాత రాజు వెడ్స్ రాంబాయి, మొన్న ఈషా, కోర్టు, ఇవన్నీ ఎంత మంచి సినిమాలు, ఎంత మంచి సినిమా, కొత్త వాళ్ళు వచ్చి ఎంత మంచి సినిమాలు బ్రహ్మాండంగా. అలా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ అందరూ కొత్త డైరెక్టర్ మీరు గమనించండి, కుర్రాళ్ళు కొత్త డైరెక్టర్లు. సో దట్స్ ఎ వెరీ గుడ్ ట్రెండ్ అండి. అందుకే మీ సినిమా మళ్ళీ ఎంతమందికో మీకు లైఫ్ ఇవ్వడం కాదు, మీ ద్వారా ఎంతమందికో లైఫ్ ఇచ్చే సినిమా కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ. ఎందుకంటే ఎంతమంది స్క్రిప్ట్లు పట్టుకు తిరుగుతూ ఉంటారండి. మీరు ఒక్క దెబ్బ కొట్టారు అనుకోండి హనీతో, అసలు మొత్తం చాలా మంది సెటిల్ అయిపోతారు. అంతే. కాబట్టి మీ సెటిల్మెంటే కాదు, మీ ద్వారా చాలా మందికి సెటిల్మెంట్ వచ్చే అంత అద్భుతమైన విజయాన్ని మీ సినిమా సాధించాలని, అండ్ ఎక్కువ మంది మోర్ సెక్షన్స్ విల్ వాచ్ యువర్ కంటెంట్ అని నా నమ్మకం సార్. ఖచ్చితంగా నాకు కూడా ఉందండి. అయితే నేను ఏంటంటే మీకు ఇందాక చెప్పిందంటే నేను సరిగ్గా చెప్పలేకపోయానేమో, జస్ట్ ఐ వాంట్ టు గివ్ ద క్లారిటీ. అందరూ చూడాలని నాకు ఆశ ఉంది, అందరూ చూడాలని నా ఆకాంక్ష కూడా. కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ దీన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తారన్నది నా నమ్మకం, రిసీవ్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇంత డార్క్ ని టూ మచ్ పాజిటివ్, మనం ఇప్పుడు ఎంతసేపు నెగిటివ్ పీపుల్ గురించి, పాజిటివ్ పీపుల్ ఉంటారు కదా, అంటే ఎందుకురా బాబు ఇలాంటివన్నీ, నువ్వు ఏదో మంచి మనం కృష్ణారామన్ మంచి సినిమాలు చూద్దాం, ఈ చెత్తంతా ఎందుకు, అంటే ఇలాంటి విషయాలన్నీ ఎందుకు మనం చూడడం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను మీకు అడ్డు వస్తున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు ఈ రోజున ఆడియన్స్ ఒక సెక్షన్ అని కాదు, ఇంకో సెక్షన్ అని కాదు, ఇలాంటి ఫిల్మ్స్, కొరియన్ ఫిల్మ్స్ అనండి, వెస్ట్రన్ ఫిల్మ్స్, అవన్నీ ఓటీటీలో తెగ చూసేసి ఎంజాయ్ చేస్తున్నారు. అదే నేను మీకు చెప్పింది, ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారో నేను కరెక్ట్ గా చెప్పలేను, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా 100% చూస్తారు. బట్ ఓటీటీలో ప్రతి ఒక్కరు చూస్తారని చెప్తున్నాను నేను. రెండో దీంట్లో నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నవీన్ చంద్ర. సో ఆయన మీద నవీన్ చంద్ర ఒక సినిమా చేస్తున్నానంటే ఖచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుంది, ఆయన ఏది పడితే సినిమా ఒప్పుకోవడం అని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయనకి రీసెంట్ 11 కానీ
ఇన్స్పెక్టర్ రిషి కానీ, అవును. తర్వాత ఈ మధ్యన వచ్చిన అన్ని వరుస సినిమాలన్నీ Yes, కూడాను yes. ఆయన బానే OTT లో మంచి చాలా మంచి మంచి choosing. reach వచ్చిన ఇది. గాబరా సో పడి ఏది చేయరు. పడితే అది ఇప్పుడు మార్క్ పెద్ద హిట్ కన్నడలో. అవును. తర్వాత అలాగే ఇప్పుడు ఆయన ఇన్స్పెక్టర్ రిషి 2 చేస్తున్నారు సిరీస్. అది అమెజాన్ లో చాలా పెద్ద హిట్ ఇన్స్పెక్టర్ రిషి అనేది సిరీస్ అది. సో అది కూడా ఇలాంటిదే, కొంచెం సూపర్స్టిషియస్ పవర్స్ మీద ఉంటుంది, బట్ ఇది మిస్టరీ థ్రిల్లర్ అనమాట. అదేలే. సో ఇన్స్పెక్టర్ రిషి చేస్తున్నారు ఆయన. సో దివ్య పెళ్ళే గారు చాలా మంచి యాక్ట్రెస్. అవును. మంగళవారం మంగళవారం తర్వాత చేసింది. భైరవం చేశారు. అవును. యాక్ట్రెస్ దివి, ఆమె ఇప్పటిదాకా చేయనట్టు, అంటే ఆమెని ఇప్పటిదాకా ఆమె వేరే వేరే సినిమాల్లో చేసిన క్యారెక్టర్కి ఈ సినిమాకి చాలా మంచి పేరు వస్తుంది. అంత మంచి క్యారెక్టర్. రాజా రాజేంద్ర గారు అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అదేలే. సో ఒక జైని జైత్రి అని 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ యాక్ట్ చేశారు. సో ఓకే, గుడ్. మీరు ఎవరి చేతనైనా యాక్ట్ చేయించుకోండి సార్, మీ కంటెంట్ మంచి కంటెంట్. ఒక్కొక్కసారి కంటెంట్ క్యారీ చేస్తుంది కంటెంట్ ఖచ్చితంగా. యాక్టర్స్ ని కంటెంట్ క్యారీ చేస్తుంది 100%. ఒక్కొక్కసారి. అలాంటిది మీది. అందరూ ఎంజాయ్ చేశారు. అంటే అందరూ- దాని మీద రిలవెంట్ యాక్టర్స్ పడడం అవును. సినిమాకి హెల్ప్ అవును, అవుతుంది సార్. ఖచ్చితంగా. సో మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ నూతన సంవత్సరంలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికి అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి బాగా, మీరు చెప్పిన కథ ప్రకారం, Thank మాట ప్రకారం. సో గుడ్ లక్ కరుణ్ కుమార్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అది కరుణ్ కుమార్ గారు ఎక్స్పెరిమెంట్ చేసిన హనీ స్క్రిప్ట్ అంటే ఈ రోజున జనాలు థ్రిల్ అవడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్లాట్ ఫిల్మ్స్ చూడట్లేదు ఎవరు కూడా, ఎందుకంటే దే వాంట్ గెట్ థ్రిల్డ్. అదర్వైజ్ ఇంట్లో ఓటీటీలో చూసుకోవచ్చు. వెస్ట్రన్ ఫిల్మ్స్ ఉన్నాయి, కొరియన్ ఫిల్మ్స్ ఉన్నాయి, థ్రిల్లర్స్, బ్రహ్మాండమైన హారర్ థ్రిల్లర్స్. అలాంటి సినిమావే మన ముంగిట్లోకి, మన వాకిట్లోకి వచ్చినప్పుడు ఇంకెంత బాగా ఎంజాయ్ చేస్తారన్నది రేపు వచ్చే ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతున్న హనీ సినిమా అక్షరాల నిరూపిస్తుందని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.